మరొకసారి మీకు శుభములు, ప్రభువుకి స్తోత్రములు. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం 19వ వచనం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుటి మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుణ్ణి మహింపరచుచుండిరు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధవేమయ్యి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుటన సూచక్రియ ఎవని విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. స్వస్థపరిచే దేవుడు నా తండ్రి, ఏ దినమునైనా స్వస్థపరచగలిగిన దేవుడివి నాయన. నీ కుమారుడు పొందిన గాయములు దెబ్బలు స్వస్థతకు కారణమన్నా, నేనే స్వస్థపరచు యెహోవానన్నావు నాయన. ఆనాడు స్వస్థపరచబడిన బిడ్డను బట్టి వచ్చిన ఆ గందరగోళంలో ప్రభా, నీవే రక్షకుడివి, విడుదలిచ్చిన వాడవని మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములోనే ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మీ దగ్గర మేము జవాబులు పొందుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారానే మీ దగ్గర జవాబులు పొందుకొనుచున్నాము. మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.